సౌత్ ఇండియాలోనే బిగ్గెస్ట్ సారీ స్టోర్ మన వారాహి సిల్క్స్ మన విజయవాడ ఎంజీ రోడ్ లో డిసెంబర్ 4వ తారీఖున సూపర్ హీరో తేజ సజ్జా అలాగే హీరోయిన్ మీనాక్షి చౌదరి చేతుల మీదుగా ఘన ప్రారంభం. తిరుమలలో శ్రీవారి బంగారు డాలర్ల కొరత నెలకొంది. 10 రోజులుగా అందుబాటులో లేకపోవడంతో నో స్టాక్ బోర్డు పెట్టేశారు సిబ్బంది. మరోవైపు బంగారు డాలర్లు ఎప్పుడొస్తాయో కూడా చెప్పలేని స్థితిలో సిబ్బంది ఉండగా ఇటు భక్తులు నిరాశతో వెనక్కి వెళ్లిపోతున్నారు. కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీవారి దర్శనార్థం నిత్యం వేల సంఖ్యలో భక్తులు తిరుమలకు తరలివస్తూ ఉంటారు. స్వామివారిని దర్శించుకున్న అనంతరం లడ్డూ ప్రసాదాల స్వీకరణతో పాటు కొంతమంది స్వామివారి డాలర్లను కొనుగోలు చేస్తారు. భక్తుల సౌకర్యార్థం టీటీడీ రాగి, వెండి, బంగారు డాలర్ల విక్రయాలు ప్రారంభించింది. ఆలయం ఎదురుగా ప్రత్యేక కౌంటర్ను ఏర్పాటు చేసి బ్యాంక్ ఆధ్వర్యంలో వీటి విక్రయాలు జరుపుతోంది. నిత్యం 10 నుంచి 15 లక్షల రూపాయలు విలువ చేసే డాలర్ల విక్రయాలు జరుగుతుండగా వీకెండ్లో ఇది 25 లక్షల వరకు వెళుతుంది. ఇక అక్షయ తృతీయ వంటి పర్వదినాల్లో అయితే 80 నుంచి 90 లక్షల రూపాయలు విలువ చేసే డాలర్ల విక్రయాలు జరుగుతూ ఉంటాయి. కానీ గత కొద్ది రోజులుగా బంగారు డాలర్ల విక్రయాలను పూర్తిగా నిలిపివేశారు. 2, 5, 10 గ్రాముల బంగారు డాలర్లు అందుబాటులో లేకపోవడంతో 10 రోజుల నుంచి కౌంటర్లో నో స్టాక్ బోర్డు పెట్టేశారు. మరోవైపు టీటీడీ అధికారులు కూడా దీనిపై స్పష్టత ఇవ్వలేని పరిస్థితి నెలకొంది. సాధారణంగా ముంబైలోని మింట్ నుంచి డాలర్లను కొనుగోలు చేసి ట్రెజరీలో వాటిని ఉంచుతారు. తిరుమలలో విక్రయాలకు అనుగుణంగా వీటిని తరలిస్తూ ఉంటారు. కానీ ప్రస్తుతం ట్రెజరీలో కూడా స్టాక్ లేదు. మరోవైపు మింట్ నుంచి డాలర్లు కొనుగోలు చేయాలన్న అంశంపై ఉన్నతాధికారుల నుంచి స్పష్టత లేకపోవడంతో ఆలయ అధికారులు కూడా ఈ విషయాన్ని పక్కన పెట్టేసినట్లు తెలుస్తోంది. మొత్తంగా బంగారు డాలర్ల విక్రయాలు నిలిచిపోగా ఇప్పటికే రాగి డాలర్ల విక్రయాలు కూడా ఏడాది నుంచి నిలిపేశారు. దీంతో భక్తులు వెండి డాలర్లతో సరిపెట్టుకోవాల్సి వస్తోంది.